హాయ్ అండి. మేమైతే కట్కూరెల్లమ్మ దగ్గరికి వెళ్ళినాం కదా. అక్కడైతే బోనం అయితే ఊదిస్తుందండి. మా అమ్మ అయితే బోనం వండి బోనం అయితే ఊదిస్తుంది. చూడండి, బోనంకు మొత్తం పసుపు రాసి బొట్లయితే పెడుతుంది. పసుపు కుంకుమతోని బొట్లయితే పెడుతుందండి. ఒక పక్కన మా మరదలు మటన్ అయితే కట్ చేస్తుంది. వంటలు త్వరగా కావాలనేసి ఎవరి పనులు వాళ్ళు అయితే చేస్తుండ్రండి. చూడండి, బోనం అయితే పూదియడం అయిపోయింది. ఇక్కడ మేమున్న ప్లేస్ అయితే ఇక్కడేనండి. ఇటు సైడ్ అయితే ఇక్కడ వంటలు చేస్తుండ్రు. చూడండి, ఇదేమో రైస్కి బగారా రైస్ అయితే ఇక్కడ చేస్తుండ్రు. ఇదంతా ఖాళీ ప్లేస్ అండి. చూడండి, ఇక్కడైతే మేము ఉండడం, దాని పక్కనే వంటలు చేసేదాని పక్కనే ఇక్కడ మేము ఉంటున్నాం. మా కోడలికి అయితే కాళ్ళకి పసుపు అయితే రాస్తున్నా. నేను పసుపు పెట్టుకుంటే అది కూడా పెట్టు నాకు అని వచ్చింది. దాని కాళ్ళకు కూడా పసుపు అయితే పెడుతున్నానండి. చూడండి, బోనం బోదియడం అయితే అయిపోయింది. బోనం ఎత్తుకుపోవడానికి కొంచెం టైం పడుతుంది అనేసి నేనైతే మా కోడళ్ళతో కుర్చీ పరుగు ఆటనైతే ఆడుకుంటున్నానండి. చైర్స్ అన్నీ ఇలా పెట్టేసి వీళ్ళతో కుర్చీ పరుగు అయితే ఆడుతున్నా. ఇక మా తమ్ముడైతే వచ్చేసిండండి. మేకపిల్లని పట్టుకొని వచ్చిండు. మేకపిల్లకి బొట్లు అయితే పెడతాండ్రు కాళ్ళకి. మా మద్దలైతే బోనంకి దీపం అయితే అంటిస్తుంది, దీపం పెడుతుంది. గుడికి వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నారండి. అన్నీ రెడీ చేసుకుంటుండ్రు. ఇక వేప కొమ్మలు పట్టుకొని ఉన్నాడు చూడు, ఆయనే మా తమ్ముడు. ఇక బోనం ఎత్తుకుంటుంది మా మరదలు. ఇక టెంపుల్ కాడికి అయితే బయలుదేరుతున్నామండి. మేకపిల్లను పట్టుకొని వస్తుండు మా తమ్ముడు. చూడండి, ఇక బోనంతో ఇక మేము కూడా వెళ్తున్నాము. నేనైతే బట్టలు బియ్యం అయితే నేను పట్టేసుకున్నాను. అందరం కలిసి ఇక గుడి కాడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడేనండి మేము ఉన్నది. ఇక్కడికి వచ్చేసినాం కదా, గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక ఇప్పుడు దప్పుల వాళ్ళను పిలుస్తుండ్రు. దప్పులు వచ్చి దప్పులతోనైతే బోనం అయితే గుడి చుట్టూ తిరుగుతుందండి. చూడండి, ఇక్కడ గుడి దగ్గరనే అన్ని బొమ్మలు పెట్టేసుకొని ఉన్నారు. ఇక దప్పులోళ్ళు వస్తుండ్రు. చూడండి, ఇప్పుడు దప్పులతోనైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తామండి. గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి దప్పులతోటి.
చూడండి 5 ప్రదక్షిణలు అయితే చేయాలండి. చూడండి అయిపోయినాయి. ఈ గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి. మేకపిల్లకు జడత పట్టడానికి కళ్ళు అయితే తీసుకొచ్చిండ్రు. ఇక్కడ మా మేనత్త అయితే ఇక్కడనే బోనం పెట్టేయాలి, బయటనే ఇక్కడ గుడి ముందర బోనం పెట్టేసి దానిపైన మూతనైతే పక్కన పెట్టేసి వస్తుంది లోపలికి. ఇక్కడైతే అమ్మవారికి వడబియ్యం అయితే పోసిర్రండి. మేమైతే ఇక్కడ కాసేపు ఇలా బయటనైతే కూర్చున్నాం గుడి ముందరనే. మా కోడళ్ళు అయితే మిఠాయి అయితే తీసుకున్నారు, కొనుక్కొని తింటుండ్రు. మేము అలా కాసేపు ముచ్చట పెట్టుకుంటూ ఉన్నామండి. మా వాళ్ళు లోపల నుండి వచ్చేంత వరకు అయితే ఇలా మేము కాసేపు అయితే కబుర్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఇక వస్తుర్రు చూడండి, బోనం ఎత్తుకొని రిటర్న్ అయ్యిండ్రు. ఇక వెళ్తున్నాం, ఇప్పుడున్న ప్లేస్ కాడికి అయితే వెళ్తున్నామండి. చూడండి వెళ్ళేసరికి అయితే భోజనాలు అయితే రెడీ అయినాయి, వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇక మా అమ్మనైతే మార్నింగ్ అసలు ఏం తినకుండానే వచ్చినాం అమ్మవారిని దర్శించుకోవాలనేసి. రావడంతో ఆకలితో ఉన్నాం. అన్నం అయితే పెట్టేసింది, తింటూ